ఇప్పుడు సరే, ఈ చదువు వల్ల జ్ఞానవంతులు అయిపోతాం, మంచి పొజిషన్లో ఉంటాం అని చాలామంది అనుకుంటారు కదండి. అనుకున్న వాళ్ళకి ఒక ఉదాహరణ చెప్తాను బాగినండి. పౌలు గారి నోట ఈ లోక జ్ఞానము వెర్రితనం అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే వెర్రితనము. ఈ రోజుల్లో చూడండి, చదువుకున్న వాళ్ళే, ఎంతో జ్ఞానం సంపాదించిన వాళ్ళే, డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా దిగజారుడు చేసే పనులు ఎవరైనా ఉన్నారంటే ఈ డాక్టర్స్, ఈ ఇంజనీర్సే అని. ఎంత నీచంగా దిగజారు తెలుసా అండి ఇది అది చదువు వల్ల. లోక జ్ఞానం వెర్రితనం అన్నాడు. ఎలా వెర్రితనం అంటే, ఎవరైతే బాగా చదువుకొని ఆఫీసుల్లో అండి వాళ్ళు పెట్టే ప్రెజర్ ఎంత అంటే అంత టార్చర్గా ఉంటుంది. ఆ టార్చర్ని తట్టుకోలేక ఏం చేసే వాళ్ళు ఉన్నారు, మరణించిన వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదండి ఈ చదువుల్లో, ఈ ఉద్యోగంలో. అబ్బో, ఈ ఆఫీసర్ తలకాయ తింటాడండి, ఏమండి ఇంత తలపోటు నాకు తెస్తున్నారు. కొంతమంది సమాధానం చెప్పలేక మరణించిన వాళ్ళు ఎంతోమంది యవనస్తులు కనబడుతున్నారు.